బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సింగయ్య మృతి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. పోలీసుల అదుపులో జగన్ కార్ డ్రైవర్ రమణారెడ్డి ఉన్నాడు. జగన్ కారు కింద పడి చనిపోయాడు సింగయ్య. A1 డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్, A3గా కారు యజమానిని చేర్చారంటూ నిర్ణయించారు. వైసీపీ పేరిట కారు కొనుగోలు చేశారు జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సింగయ్య మరణించిన ఆ దృశ్యాలు, ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మరి ముఖ్యంగా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది అంటే అతిశయోక్తి కాదనే చెప్పుకోవాలి. సింగయ్య మృతి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొద్ది గంటల క్రితం ఇష్యూకి సంబంధించి అప్డేట్ల భాగంగా మీరు చూశారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసిన సందర్భం. ఈ నేపథ్యంలోని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు జగన్ కార్ డ్రైవర్ రమణారెడ్డిని. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి వెళుతున్న క్రమంలో ఆ కార్లో విజువల్స్ మీరు చూస్తే కనుక అప్పటికే పూర్తి స్థాయిలో క్రౌడ్ ఉన్నారు. ఆ క్రౌడ్కి సంబంధించి నిలువరించే ప్రయత్నం అక్కడ జరిగిందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఈ అన్ని కోణాల్లో కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, కారు దగ్గరికి చేరుకున్నారు. కారుని అక్కడ ఆపేశారు. వెంటనే జగన్ని చూడడానికి అక్కడ కొన్ని వందలాది మంది అక్కడికి చేరుకున్న సందర్భం. ఈ నేపథ్యంలోని ఆ కారు ముందుకు వెళ్ళిన క్రమంలోని చూసుకున్నారా, చూసుకోలేదా, కారణం ఏదైనా కావచ్చు, అక్కడ సింగయ్య మరణించాడు. ప్రస్తుతం సింగయ్య మరణం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఇప్పటికే రమణారెడ్డిని, జగన్ కార్ డ్రైవర్ రమణారెడ్డి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పుడు జగన్ని కూడా అదుపులో తీసుకోబోతున్నారా? అయితే ఎప్పుడు? ప్రస్తుతం పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. రాజేష్, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మరి ముఖ్యంగా ఇప్పటికీ కారు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని, మాజీ ముఖ్యమంత్రి జగన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనుకోవాలా? ఇక్కడ నోటీసులు ఇచ్చే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. ఎందుకంటే ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత వాస్తవంగా సింగయ్య జగన్ కాన్వాయ్ లో ఒక వెహికల్, గుర్తు తెలియని వెహికల్ తగిలి మృతి చెందాడని మొన్న 18వ తేదీన గుంటూరు ఎస్పీ సతీష్ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ రోజు కూడా కానీ అనూహ్యంగా తాజా వీడియో ఒకటి బయటికి రావడం, కారు టైర్ కింద సింగయ్య పడిపోయి చనిపోవడం కూడా మనకి కనబడుతున్న నేపథ్యంలోనే పోలీసులు కూడా వీడియో ఆధారంగానే విచారణ చేపట్టి జగన్ కార్ డ్రైవర్ రమణారెడ్డిని అదుపులో తీసుకుని సీక్రెట్ గా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచుతున్నారు. ఎందుకంటే కొంత మాజీ ముఖ్యమంత్రి కావడం కొంత పొలిటికల్ గా ఇష్యూ అయ్యే అవకాశాల నేపథ్యంలో ఆ ఇష్యూను మాత్రం చాలా గోప్యంగానే విచారణ జరిపిస్తున్నటువంటి పరిస్థితి. కార్ నెంబర్ కూడా ఫార్చునర్, బ్లాక్ కలర్ ఫార్చునర్, గతంలో ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఉపయోగించినటువంటి కార్ అది. ఆ కార్ నెంబర్ AP 4040 BS 2349 గా పోలీసులు గుర్తించారు. A1 గా డ్రైవర్ రమణారెడ్డిని, A2 జగన్, A3 కారు యజమాని ఉన్న వ్యక్తిని చేర్చారని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారికంగా ఇంకా పోలీసులు అయితే ప్రకటన చేయాల్సి ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి రమణారెడ్డి కూడా విచారణ జరిపిన తర్వాత పోలీసులు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. ఈ వీడియో అంటే జగన్ కారు కింద సింగయ్య పని చనిపోయినటువంటి వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. పూర్తిగా ఇది బాధ్యత రాహిత్యమే కావాలనే ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళి ఇంతమంది జనసందోహం చేసి ఈ విధంగా ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యారంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జగన్ సోదరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష షర్మిల కూడా తాజాగా ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. కావాలని ఎప్పుడో సూసైడ్ చేసిన వ్యక్తిని పరామర్శల పేరుతో జన సమీకరణ చేసి సింగయ్య మృతికి కారణమయ్యారంటూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఆమె కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం. మరోవైపు కూటమి పార్టీ నేతలు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో పోలీసుల మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. వాస్తవంగా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపకోకుండా గుర్తు చేయని వాహనం తగిలి సింగయ్య మరణించారని ఏ విధంగా చెబుతారంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయి ఆధారాలు సేకరించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినపడుతుంది. మరోవైపు ఇప్పటికే సింగయ్య కుటుంబానికి వైసీపీ తరఫున 10 లక్షల నష్టపరిహారాన్ని కూడా అందించారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా
చేసినది కాదు. ఆ వీడియోలో ఉన్న సింగయ్య మృతి దృశ్యాలు అందరూ చూస్తున్న నేపథ్యంలో ఇది ఉద్దేశపూర్వకంగా వాంటెడ్ గా చేసింది కాదనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. ఆ రోజు జన సందోహాన్ని చూసే గనక అది కావాలని ఎవరు చేయరు. ఆ రోజు అనుకోకుండా అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటనని వైసీపీ నేతలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు కూడా వీడియో ఆధారంగా కేసు నమోదు చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం రమణారెడ్డిని అయితే అదుపులో తీసుకున్నట్టు తెలుసు. అదుపులో తీసుకున్న విచారణ కూడా జరిపిస్తున్నట్టు తెలుసు. సచిన్, రైట్, అంటే ఇప్పుడు ఏటుగా జగన్మోహన్ రెడ్డిని చేర్చడం కారణం ఏంటి? అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అనుకోవాలి ఇక్కడ? అంటే ప్రస్తుతానికి అది అఫీషియల్ గా ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏటుగా చేర్చారనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ కేసు కనుక పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ చేసి పూర్తి స్థాయిలో చేస్తే కనుక ఖచ్చితంగా A2, A3 ఉన్నటువంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముందుగా రమణారెడ్డి కారు డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి ఆయన్ని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత కారులో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కోసమే ఆ జనమంతా తరలి వచ్చారు. ఆ మరణానికి కారణం జగన్ అనే విషయాన్ని పోలీసులు కూడా చెబుతున్న నేపథ్యంలో ఫర్దర్ గా ఆయనకి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. సెన్సిటివ్ ఇష్యూ కావడంతో పోలీసులు కూడా చాలా గోప్యంగా సమాచారాన్ని బయట రాకుండా విచారణ అయితే జరిపిస్తున్నారు. సత్యం, రైట్, ఈ ఘటన మీద వైసీపీ రియాక్షన్ ఏంటి? రాజేష్, వైసీపీ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? ఉదయం అంబటి రాంబాబు కూడా మాట్లాడారు. అయితే చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, కావాలని ఈ వీడియోని ట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికీ ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించామని చెప్తున్నారు. కానీ వాంటెడ్ గా ఇది జగన్మోహన్ రెడ్డి లేకపోతే కావాలనే కారు కింద చంపేశారనే విధంగా చిత్రీకరిస్తున్నారు. కానీ అది అనుకోకుండా జరిగిన తప్పిదం. అంతమంది జన సందోహంలో ఆ కార్ డ్రైవర్ కూడా కారును ముందుకు నడిపే ప్రయత్నంలో చేసినటువంటి పొరపాటే కానీ ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి పని కాదనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా పొరపాటే కానీ కావాలని చేసింది కాదు. కాబట్టి ఇది టీడీపీ కానీ జనసేన వీళ్ళంతా కూడా కావాలని ఇది వాంటెడ్ గా చేసిన చిత్రించే ప్రయత్నం చేస్తున్నారనేది వైసీపీ వర్షంగా కనబడుతుంది. సచిన్, రైట్, రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్ లో కూడా ప్రయత్నం చేయండి. రాజేష్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం యాక్షన్ లోకి దిగారు. జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా జరిగిన ఈ దుర్ఘటన ఒకసారిగా సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా జగన్ ఆ కాన్వాయ్ కి సంబంధించిన వెహికల్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించిన ఆ వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా ఈ కథనానికి సంబంధించి ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్. వెళ్ళిన క్రమంలో ఒక్కసారిగా జగన్ను చూసేందుకు అక్కడికి కొన్ని వందలాది మంది కాదు, వేలాది మంది యువత కావచ్చు, లేకపోతే వైసీపీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే జగన్ అభిమానులు కావచ్చు అక్కడికి చేరుకున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వైసీపీ మాత్రం అది కావాలని జరిగింది కాదు, అది మరి ముఖ్యంగా యాక్సిడెంటల్గా జరిగింది అంటూ కూడా చెప్తున్న నేపథ్యం. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం డ్రైవర్ రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. సింగయ్య మృతి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. పోలీసుల అదుపులో ఉన్నాడు జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి. జగన్ కారు కింద పడి చనిపోయాడు సింగయ్య. A1 డ్రైవర్ రమణారెడ్డిగా, A2గా జగన్ని, A3గా కారు యజమానిని చేర్చాలంటూ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. పోలీసులు వైసీపీ పేరిట కారు కొనుగోలు చేశారు జగన్ మాజీ OSD కృష్ణమోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ను, ఆయన ప్రెసిడెంట్ A2గా ఉన్నారు, ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే మాత్రం 50% మాత్రం పోల్ నమోదైంది. ఈ క్రమంలో మీరేమనుకుంటారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సింగయ్య మృతికి సంబంధించి ఇప్పటికీ అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని కూడా ఆ కుటుంబానికి అందించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అరెస్ట్ అవ్వచ్చా? ఒకవేళ అయితే ఈ అంశానికి సంబంధించి వైసీపీ ఎలా ముందుకు వెళ్ళబోతోంది? ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School.